సంగీతానికి 10th ఎగ్జామ్స్ అయిపోయినాయి, ఇంట్లో ఉంటాడేమో ఏదైనా ఇంత పని అందుకుంటాడేమో అంటే మొత్తం కళ్ళు తాగిన పోతులా ఎగురు స్టార్ట్ అయ్యింది. 10th క్లాస్ అయిపోయినా కానీ ఏమన్నంటే మొన్న దాకా చదివినా కదా అమ్మ అంటాడు. గిరినికా నిలిచొస్తాడేమో అంటే నేనే లేడు, అన్నిటికీ నేనే పోవాలి. 2 డబ్బాలు ఎట్లా పట్టుకపోవాలి? ఏం చేయాలి? జొన్నలు బియ్యం ఉన్నాయి, పట్టించుకొద్దామంటే సడిగానే ఒక బకెట్ నేను ఒక బకెట్ తీసుకొని పోదామంటే పొయ్యిడు దోసుగాడు వచ్చింది. ఏమన్నా అంటే ముందు దాకా ఎగ్జామ్స్ రాసినామో ఇడిచిపెట్టావా 2 ఎట్లా పట్టుకోవాలి? టైంకి వచ్చినాం జర వాళ్ళు చెరొక బకెట్ తీసుకొద్దాం. లంచ్ టైంకు జర ఏం కాదు 10 నిమిషాలలో చెరొక బకెట్ ఇచ్చొద్దాం. పారాడు ఈ పని కూడా నేను రావాలా? నా పని ఏమనేది? ఈ పని కదమ్మా, నా పని వచ్చాడు. చిన్న వాడికి నేనేం రావాలా? చేసే తినడానికి వస్తుందా? దీనికి నేనేంది ప్రపంచం అంతా తింటాను. చేయడానికి కూడా ప్రపంచం అంతా చేయాలి. నేను పని చేయకున్నట్టే మాట్లాడతాను. ఇగో తినేటోళ్ళు తక్కువ, తినేటోళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు వస్తావారా? ఒకటే మాట ఇచ్చిన పోదు రాకుంటే బకెట్ ఇంట్లో పెట్టి పోయి అన్నం తినిపోయాను. నేను ఇచ్చేసి మాట్లాడే జెర్సీకి వాడికి పట్టించుకొని వస్తా పో. అది ఇంట్లో పెట్టేసి ఏమైంది మనోసం? ఏం పనిగాడు వస్తాడు కదా, ఒక టైం ఒకటి అవుతుంది. మళ్ళీ ఆయన బట్టలు తీసి పెట్టాలి. తీసి పెడతావా? ఇంకా అది కూడా నేనేం తీసి పెట్టాలా అంట. ఈ షర్టు ఈ ప్యాంట్ వేసుకోమని వాడిని. మాది ఏంది వాడు వచ్చి గోకరకాయ కూర బాగాలేదు అది ఇది అంటాడు. వడియాలు వేయించి పెట్టినాను. ఆ వడియాలు టమాటా చారు ఉంది, వేసుకొని తినమని చెప్పు. నేను పోయి గిన్నెకాడు ఇచ్చేసి వస్తాను. కలిస్తే నాకు కలుస్తుండొచ్చు దారిలో, ఎందుకంటే టైం ఒకటి అయింది. కలిస్తే నేను చెప్తా. వచ్చినాక నువ్వు తిను, వాడు తినండి. నేను పోయేసి వస్తాను. వచ్చినావా? కింద కలిస్తావేమో అనుకుని నేనే కలిసినావా? మళ్ళీ 1 అవుతుంది టైం. అవును 1 ఇంకో ఫ్రెష్ అయ్యి అన్నం తినే. సరే గడికొద్దు, రేపు మీకు ఇచ్చేసి వస్తాను. సరే బాయ్ బాయ్. పనుకున్న తర్వాత జల్దీ ఫ్రెష్ అయ్యి వస్తే తిందాం ఇద్దరే కలిసి. నేను బయటికి వెళ్ళాలి. నువ్వు తిన్నా, నేను తర్వాత తింటా. అవన్నీ కాదు, బట్టలు వేసిపోయింది మీ అమ్మ. జల్దీ స్నానం చేసి తింటే పని అయిపోతుంది. వచ్చిందంటే మీ అమ్మ తిరుగుతుంది. చెప్తున్నాడు ఇద్దరిని తిరుగుతాను, తిన్నాను ఇద్దరిని. అమ్మాయితో ఊక టైం మెయింటైన్ చేయాలని చెప్తుంది. అందుకే నువ్వు తొందర నువ్వు ఫ్రెష్ చేస్తారు కదా, తినేసేసిన నేను పని అయిపోయింది. పెట్టుకొని లోపల గొడవలు ఉన్నాయి, మనం పెట్టుకొని తినేసేసి. ఓకే నేను పోయేసాను బయటికి. ఫ్రెష్ చేసి అయితే వచ్చినా, ఇంకా 2 ఎగ్జామ్లు ఉన్నాయి. ఆ 2 ఎగ్జామ్లు రాసినానంటే 2 months ఇక నాకు ఫ్రీ ఎంజాయ్. ఇప్పుడు సరే కానీ అంత అయిపోయింది. ఇప్పుడు నేను పోయి తింటా, తిన్నాక చదువుకుందాం. అబ్బా ఒక్క ఒడియా ఉంచి ఒడియాలు ఉన్నాయని చెప్తారు. పచ్చారు ఎవరు తింటారు? గోకరకాయ ఎవరు తింటారు? ఇవన్నీ నేను తినను తినా. ఆకలి అంటే ఆకలి అవుతుంది. మా అమ్మ గోకరకాయ పచ్చారు ఉండిపోయింది. ఇప్పుడు వస్తుంది మనకు ఆకలి అవుతుంది. ఫ్రిడ్జ్లో ఏమైనా ఉన్నాయేమో దూరాడదాంపా. బా 2 గుడ్లు ఉన్నాయి. ఈ 2 గుడ్లు నేను ఆమ్లెట్ వేసుకొని తింటే నాకు కడుపు నిండిపోతుంది. వేసుకొని రాదు కదా ఎట్లా? మా అమ్మ వచ్చిందా చూస్తా.
వచ్చినా అమ్మ రాకుంటే గిర్ని కాడికి ఎంత సేపురా దా తిన్నావా అన్నం తిన్నావా తినలే ఎందుకు ఎవరు తింటారా గోకరికాయ వండి నాకు చాలా ఆకలి అవుతుంది గోకరకాయ తినవని నేను నీకు టమాటా చారు చేసిన అది రెండు వద్దు నాకు 2 ఐదు అయితే పో ఊకే ఇదండి ఐదండి అని అయితే నన్ను యాష చెప్పేసాను దమ్మ వస్తుంది ఆడికి ఎండలో పోయొచ్చే వరకు ఏ కూరలు వండినా ఈ కూర వద్దు ఆ కూర వద్దు అంటారు ఏం కూరలు తింటారా ఊకే ఒడియాలు అన్నారమ్మా ఎన్ని ఒడియాలు ఉంచిరు ఒక్క ఒడియా ఉంచిరు అంటారా బన్నీ 5-6 పెట్టిపోయినారా అన్నయ్య తిన్నాడు నాకు తెలుసు వచ్చిపోయిండారా అన్నయ్య గిర్నికి పట్టేటప్పుడు వచ్చిండు తిన్నాడు పోయిండు పట్టు మన కదా మంది గారు కదా ఇప్పుడైతే అది టమాటా చారు వేసుకొని తినిపో ఇదమ్మా అన్న మంచిగా మనేసియావా అయ్యా ఊకే సతాయించకరా బండి నాకు ఈ ఎండకు అయితలేదు ఇప్పటిదాకా పని అయింది ఇది చేసి అది చేసి అంటే కాదు ఇంకా బయట బట్టలు మాడిపోతున్నాయి నేను బట్టలు మడత పెట్టుకురావాలి ఇవాళ ఒక్క రోజు టమాటా చారు వేసుకొని తిని బండి నేను బట్టలు తీసేసి నాకు బయటకు పోయేది ఉంది నేనైతే పోవాలి ఓకే ఇది చేయాలి ఇది చేయాలి మా అమ్మ వేసి అమ్మ టేస్ట్ చేయలేదు కదా మళ్ళీ అప్పటిలాగా సప్పుడు దాకా దయ్యం వేషం వేసి అమ్మకి భయపట్టిస్తే మంచి ఆమ్లెట్ వేసి ఇస్తుంది మంచిగా తింటా నేను అవును నేను అప్పుడు ఎలాంటి వేషం వేసినా అంతా ఈ రెడ్ కలర్ దే అయిపోతుంది అమ్మ ఎప్పుడో పెంచి ఎడబెట్టిందో ఏమో దొరుకుతానే లేదు మంచిగా రెడీ అయినా నేనైతే నన్ను చూస్తేనే భయం అవుతుంది నాకు మా అమ్మ ఎప్పుడు వస్తాం మా అమ్మని భయపెట్టియాలి నేను ఆమ్లెట్ తింటా తిన్నాడో ఏం చేస్తున్నాడో ఎండకైతే సాలు అవుతుంది ఏం ఎండనో ఏమో ఏంట్రా బొంత కప్పినావు సప్పుడు చేయడా ఉబ్బరానికి దస్తుంటే బొంత కప్పుకొని కూర్చున్నావేంట్రా మెంటల్ ఇవన్నీ చేతిడి చేస్తా ఆ రోజు కుర్కురే ఇస్తే పోయినా కదా మళ్ళీ ఆకలి అయింది మళ్ళా వచ్చినా ఇది ఎక్కడ బాధరా నాయన ఆకలి అయితే నా ఇల్లు నా కొడుకే దొరికింది ఆరావు నాయన నీకు ఎక్కడికి వచ్చినావు కొడుకుని ఏమన్నా నాకు కావాల్సినవి చేసి పెట్టు మా ఇంట్లో ఏం లేవు పో లేకుంటే మీ బన్నీ తల ఇడిచేస్తా అసలు ఏం కావాలి నీకు మా ఇంట్లో వాడు ఎందుకు వస్తున్నావు మా ఇంట్లో ఎందుకు పడుతున్నావు నాకు ఆకలి అవుతుంది దయ్యాలు తినేటివి మా ఇంట్లో ఏమున్నాయి ఏదైనా పెట్టు నాన్ వెజ్ లా మేము నాన్ వెజ్ తినం మీ ఇంట్లో గుడ్డు ఉంది ఏడను మా ఇంట్లో గుడ్లు లేవేం లేవు నేను గోకరకాయ కూర వండినా మా పని విడిచిపెట్టి పో ఫస్ట్ నువ్వు ఫ్రిడ్జ్లున్నది 2 గుడ్లు లేవు నువ్వు ఏడుకెళ్ళి వచ్చినావు ఫస్ట్ చూడు నేను బెల్ట్ మీ బండి తల ఇడిచేస్తా 2 ఆమ్లెట్లు లేకుండా మీ బండి అని కాలు ఇడిచేయాలా వద్దు మా ఇంట్లో గుడ్లు లేవు మా బండి కానీ కాలు దించు నిజంగా చెప్తున్నావా నిజంగా చెప్తున్నా మీ ఫ్రిడ్జ్ లో ఇవ్వడు లేవు అబద్ధాలు చెప్పకు మీ ఫ్రిడ్జ్ లో ఇవ్వడు నిజంగా లేవు ఇడిచేస్తా అబద్ధాలు చెప్తావా ఇప్పుడు చూపిస్తా నేను మీ బండికి ఆమ్లెట్లు వెయ్యి ఎక్కడ దయ్యమో ఏం పాడు నా ఇంట్లో
కింద పడి చేస్తున్నాడు. నేను ఎక్కడికి చూడలేను, నాకు శక్తులున్నాయి. తినండి. ఏం చెయ్యాలి అవిట్లని? ఏం చెయ్యి ఆమ్లెట్? నువ్వు చాలా చేస్తున్నావు. నేనేం చేసా? మీకు గుడ్లు కావాలన్నది ఇస్తున్నా. ఆ పచ్చి గుడ్లు ఎవరు తింటారు? దయ్యాలు పచ్చి గుడ్లు తింటే కదా దయ్యం గారు. నువ్వు చాలా మాట్లాడుతున్నావు. మీ బండి కాళ్ళ చేతో ఇడిచేస్తా. ఏం నువ్వు అంటే కాల్ చేయి ఇరగొడతానంటున్నావు. వద్దు, వేసి సాగు. ఎక్కడ దొరికిండో ఏమో ఈ దయ్యం, ఏడికెళ్ళి వస్తుందో ఏమో. ఇట్లయితే అట్లయితే కాదు. ఎక్కడ పోయిండో ఈయనేమో. అన్నం తిన్నాడు పోయిండు. ఇంటికాడ ఉంటే ఒక్క రోజాన్ని ఉంటాడేమో అంటే నన్ను ఇడిచేసిండు పోయిండు. ఇంట్లో ఏమో ఇట్లా పాడేయండు. ఇది దయ్యం ఏమో ఇట్లా తలిగింది. ఇట్లయితే అట్లయితే కాదు. ఎవరిదానికన్నా మాత్రం ఇష్టోళ్ళ దగ్గర తీసుకుపోయి ఈ దయ్యం పని వదిలేదిస్తా రావు. ఇది రెండోసారి గడికి మా ఇంటికి వచ్చి కురుకురేలికి గుడ్లికి అది ఇది ఎంత అలుగుతుంది. దీని పని మంచిగా చేపిస్తావు. ఏంది సౌండ్ వినబడుతుంది? ఏం చేయాలి మీ బండిని? నిన్నేమంటలేను. నీకు ఆమ్లెట్ ఎట్లా వేయాలని ఆలోచిస్తున్నా. ఉప్పు కారం మంచిగా అయ్యి మసాలా వేయాలి నా దయ్యం గారు. నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. మీ బండి అని జుట్టు వీకేస్తా. వద్దు, వచ్చింది ఆమ్లెటే కదా వేసుకొస్తా. వీడు ఈ దయ్యంగాడు అంటే మా బండిగాన్ని ఏదో చేస్తా అని నన్ను భయపెట్టిస్తున్నాడు. అరే నీ పని చెప్తావు. మాకు తెలిసిన పంతుల ముందే ఆమె దగ్గరకు తీసుకుపోయి నీ దయ్యాన్ని ఎట్లా వదిలేయాలో అట్లా వదిలేస్తారా? ఏమైంది? అయ్యిందా ఆమ్లెట్? అయింది. ఆమ్లెటే కాదు, ఆమ్లెట్ తో పాటు మీ ఇంట్లో ఉన్న అన్నము టమాటా చారు గిటంగా కలుపుకొస్తా. మా బండిని అయితే ఏం చెయ్యకు. ఎక్కడ దయ్యం దొరికిందేమో నా పానానికి. చేస్తా ఊకోరా, చేస్తా. నువ్వు వేడికెళ్ళి వచ్చినావు. నీ దయ్యాన్ని నేను ఎట్లా వదిలేదిస్తాను. నన్ను తక్కువ అంచనా వేయకు. అదిగోండి దయ్యం గారు. ఆమ్లెట్ ఒకటే ఉంది, ఇంకోటేది? 2 గుడ్లు చిన్నగా ఉన్నాయి దయ్యం గారు. అంతే అయింది. మీ శక్తులతో నీకు తెలుస్తుంది కదా. కావాలంటే కళ్ళు మూసుకొని చూడండి. నేను తింటుంటే నువ్వు చూడొద్దు. తక్షణమే బయటికి వెళ్ళిపో. మళ్ళీ మీరు నన్ను బయటకు పంపించడమే కదా మీ పని. పోతా తినుండి. కర్మ కర్మ. ఈయన జర ఇవాళ ఇంటికాడు ఉన్నాడు. జర తిననీకి వచ్చిండేమో, ఉంటాడేమో అంటే ఎక్కడ పోయిండేమో. ఫోన్ అన్న చేస్తా. ఇది ఏం చేస్తాడో, ఈ దయ్యం ఏం చేస్తాడో ఏమో. బా, మా అమ్మ నిజంగా నమ్మేసింది. మంచి ఆమ్లెట్ తో తింటున్నా. అయిపోయి అబ్బా, మంచిగా కమ్మటి ఆమ్లెట్ తిన్నా. ఇక మా అమ్మ వచ్చే వరకు అయితే నేను పడిపోయినట్టు యాక్టింగ్ చేయాలి, దయ్యం పోయినట్టు. ఇలాంటి గెటప్ వేసి ఏదైనా తినొచ్చు. కానీ మా అమ్మకి ఇట్లా ఎక్కువ రోజు చేయొద్దు. మా అమ్మకి డౌట్ వస్తుంది. సరే మా అమ్మ వస్తుంది కానీ నేను ఏం చేయాలి? మళ్ళీ కథ చేసిండు పనిగాడు. ఏం చేసిండు? ఆ రోజు దయ్యం పట్టినప్పుడు నాకు కురుకురు అయిపోయిందన్నాడు. మళ్ళీ సేమ్ ఇప్పుడు అట్లనే నాకు ఆమ్లెట్ వేసి అదేసి ఇదేసి అని కొర్రిండు. ఇక ఆమ్లెట్ వేసిచ్చినా నువ్వు బయటికి రావద్దని చెప్పి నన్ను కూర్చోబెట్టి. ఏం చేయాలి? ఆమ్లెట్ వేసి నువ్వు ఇంతకు రావచ్చు, నేను తింటా, బయట కూర్చో అంటే ఇక అప్పటి నుంచి ఎండలు వచ్చి కూర్చో. నీకు ఫోన్ అన్న చేద్దామంటే ఫోన్ లోపల పెట్టేసి వచ్చి నాడు బయటికి రావద్దంటే ఏమన్నంటే మీ బండి కానీ కాలర్ చేస్తా, షెడ్యూల్ చేస్తా, నెక్కిల్ చేస్తా అని భయపెడుతున్నాడు నన్ను. ఇప్పుడు పోయి చూద్దామన్నా కానీ అది తిన్నడా ఏం చేస్తుందో కూడా లోపల కొనిగా నాకు భయమై ఒక్కదాన్ని నేనే వస్తున్నాను. జర మెల్లగా నువ్వే పోయి మరి అది తిన్నడా పన్నడా ఆ దయ్యం పోయిందా ఏం చేస్తుందో ఒకసారి చూసా. అప్పుడు ఫోన్ చేయలేదు, వస్తున్నాయి కదా. ఇప్పటిదాకా నేను ఇంగ్లీష్లో చెప్పినా నీకు. ఫోన్ అవతలనే ఉంది, పోలేదంటే మళ్ళీ ఫోన్ చేయొద్దని మాట్లాడుతూ ఆయనకి పట్టిందా నీకు పట్టిందా దయ్యం? దయ్యాలు కూడా మిట్ట మధ్యలో వస్తాయి దయ్యాలు. ఆయనకు విషయం సార్, మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు కూడా టైము జాగ్రత్తగా. ఈ టైంలో కూడా దయ్యాలు పట్టలేదు కదా. ఏమైంది? ఇంకా 2 రోజులు నీ ఎగ్జామ్లు అయితే అయిపోతుంది. స్కూల్ ఈ హాఫ్ డే స్కూల్ పెట్టినప్పటి నుంచే ఇంక 2 సార్లు దయ్యం పట్టిందని దీని పని చేపియాలి. ఎవరి దగ్గరకన్నా తీసుకుపోయి దయ్యం పని చేపియాలి, చేపిస్తా.
నువ్వే ఆ రోజు ఆమె దగ్గర తీసుకోవడం పత్తలమ్మ దగ్గర కంటే గుడికి పోదాం ఆడుకోదాం అని పోనీయలేవు, ఆ దయ్యం మళ్ళీ వచ్చింది. తెలుసుకోపోదండి. ఇప్పుడు ముందైతే పోయి చూడుకో జర ఏం చేస్తుందో. యోగి యోగి ఏ యోగి లేసలేదండి. పడుకున్నాడు కదా, పడకుండా పడుకోండి లేసలేడు. దయ్యం వదిలేసినట్టుంది. వదిలేసిందో ఏం చేసిందో. దయ్యం పని చెప్తావా? బన్నీ 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 ఏం చెప్పినవా? నిద్ర పోయిందా లేకపోతే ఏమన్నా చేసిందా? బన్నీ ఆపరా. ఏందమ్మా నా కాళ్ళు చేతులు అన్నీ నొస్తున్నాయి. ఏం కాదు, వెళ్ళు. చేసుకో. అన్నం తిన్నావా బన్నీ? స్కూల్కి వెళ్ళి వచ్చి అన్నం తినలే. ఏం చేసినావు మళ్ళీ నేను గిన్నె కాడికి వచ్చే వరకు? స్నానం చేసి బట్టలు వేసి వచ్చినా కళ్ళు తిరిగినట్టు అయింది, పండుకున్నా. తినలేవా? అయితే ఆకలి అవుతుందా? ఆకలి ఎత్తలే, ఏం ఎత్తలే, నా కాళ్ళు చాలా వస్తున్నాయి. ఏం కాదు ఇక్కడ ఆడ దిష్టి మాత్రం వేసేటోళ్ళు ఉన్నారు. నిన్న ఒకసారి దిష్టికి మాత్రానికి తీసుకోవాలి. ఏంటి ఈ పిల్లగాడు ఇట్లా? ఈసారి కష్టాలు తీసుకోపోవాలి. మనసారి అయితే ఈసారి కష్టాలు తీసుకోపోవాలి. ఏడికమ్మా నువ్వు? ఏడికమ్మా? ఏం లేబండి, నువ్వు ఊకి మధ్య నిద్రపోతున్నావు, సరే గన్నం తింటలేవు కదా, గడ దిష్టి మాత్రం వేయించుకొద్దాం అంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీక్ పోదాం, సరేనా? సరే.